హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు ఎగ్ అటుకులు ఎలా చేయాలో చూపిస్తా. చాలా బాగుంటుంది, టేస్టీగా. ముందుగా మీడియం అటుకులు, దొడ్డ అటుకులు అంటారు కదా, ఆ అటుకులని 1/2 కిలో వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ అటుకులను ఒక 2 సార్లు మంచిగా నీళ్ళతో కడిగి అటుకులను తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అటుకులను కడిగి తీసుకోవాలంతే, లేకపోతే మరీ మెత్తగా అవుతాయి. అటుకులలో నీళ్ళు అస్సలు ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. 4-5 సన్నగా తరిగి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కరివేపాకు. చాలామంది కరివేపాకు తినరు, అలాంటి వాళ్ళు చిన్న కట్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చితో కూరలు చేస్తున్నామంటే పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చిలో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 కోడిగుడ్లను కొట్టిపోయాలి. ఎగ్స్ని కొట్టిపోసుకున్న తర్వాత 1 నిమిషం పాటు సన్నని మంట మీద అలానే ఉంచండి. 1 నిమిషం తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లిగా కలుపుకోవాలి. ఎందుకంటే తొందరగా కలిపితే ఎగ్ మరీ చిన్న ముక్కలుగా అవుతాయి. లో ఫ్లేమ్లో అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్ కొలతతో చెప్పాలంటే 1/2 కిలో అటుకులకి 2 కోడిగుడ్లు సరిపోతాయి. మీరు కావాలని అనుకుంటే 3 వేసుకోండి. 1 టీ స్పూన్ మసాలా. సన్నని మంట మీద మసాలా ఎగ్లో కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం పొడిగా అవ్వాలి, అప్పుడే చాలా బాగుంటుంది. ఎగ్ మొత్తం పొడిగా అయిన తర్వాత మనం ముందుగా కడిగి తీసుకున్న అటుకులను వేసుకోవాలి. ఎగ్లో అటుకులు మొత్తం కలిసిపోయేలాగా మొత్తం అడుగు వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. మార్నింగ్ హడావిడిలో ఈజీగా చేసుకోవచ్చు. అంతే, వేడి ఎగ్ అటుకులు రెడీ.